మేడం నమస్తే అండి. మరి మొన్న జరిగిన ఒక మీటింగ్లో బాలకృష్ణ గారు తుళ్ళూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి ప్రకటించడం, మరి తుళ్ళూరు గ్రామానికి సంబంధించిన మహిళగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? ఇక్కడ ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ నిర్మించబోతున్నారని చెప్పి అంటే గతంలోనే ఎప్పుడైతే ఇక్కడ రాజధాని నిర్మాణం అని జరుగుతున్నాయో పనులన్నీ కూడా ఆ టైంలోనే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని ఒకటి నిర్మిద్దామని చెప్పి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అప్పుడే చాలా ఆనందం వ్యక్తీకరించాము. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏవి పనులు కూడా కొనసాగించకుండా మన రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. అయితే మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అది ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ అమరావతి పూర్వ వైభవం సంతరించుకొని నిర్మాణం పనులన్నీ మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పి బాలకృష్ణ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే 8 నెలల్లో కంప్లీట్ చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ అనేది చాలా భయంకరంగా ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే చిన్న లేదు పెద్ద లేదు. అలాగే ఇక్కడ మాకు దగ్గరలో అయితే అంటే దాదాపు మంచి అన్ని వసతులతో కూడినటువంటి వైద్య సహకారాలు అయితే ఎక్కడ అందించట్లేదు. ఇక్కడ మద్రాస్ కానివ్వండి, హైదరాబాద్ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులో చిన్న చితక వాళ్ళు అంటే చిన్న కుటుంబాల వాళ్ళు ఎక్కడికి అంత దూరం వెళ్ళి అక్కడ ఉండి ఇక్కడ పనులన్నీ ఆపేసుకొని అక్కడ చూయించుకోవడం అంటే చాలా కష్టతరంగా ఉన్న సమయంలో ఇది అందుబాటులోకి వస్తే ఇది అందరికీ ఉపయోగంలో ఉంటుందని చెప్పేసి మేమందరం గట్టిగా నమ్ముతున్నాము. అలాగే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఏదైతే లోపాలు ఉన్నాయో దానివల్ల కూడా ప్రతి ఒక్కరిలో మరీ ఆడవారికి అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి క్యాన్సర్లు అంటే గైనిక్ పరంగా కానివ్వండి, ఇంకా లేకపోతే పురుషులకి గొంతుకు సంబంధించి ఇలా ఎన్నో రకాలుగా బయటపడుతుంది, చిన్నాభిన్నం చేస్తుంది కుటుంబాలని. కాబట్టి ఇది దగ్గరలో ఉంటే ఆ వైద్య సహకారాలతోటి కొంతవరకు మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పేసి మా అందరి అభిప్రాయం. ఏంటి మేడం అసలు అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు అమరావతిలో? బాబు గారు ఏదైనా సాధించి చూపిస్తారు, ఆయనే ఏదైనా చేయగల సమర్థుడని చెప్పి ప్రతి ఒక్కరికి ఆలోచన అదే. కాకపోతే ఏంటంటే వీరు ఎన్నో అబద్ధాలు సృష్టించి ఆయన ఏం చేయలేడు, ఇది అంటే ఆయన చేసినవి కూడా మేము చేసామని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి ఉంది. అయినా కూడా వారు ఏం పట్టించుకోకుండా ప్రజలు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వలేదు, వైసీపీకి అవకాశం ఇచ్చారని ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎలా అయినా సరే మన రాష్ట్రం బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ఆయన ఎంతో త్యాగం చేసి ఈరోజు అభివృద్ధికి ఎలా అయినా అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. సో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉంటే అమరావతిని మళ్ళీ ఎలా అయినా నిర్మించాలి, మనం బ్యాంకుల సహకారం తీసుకోవాలి, ఇక్కడ ఎంతోమంది టెండర్లు తీసుకురావాలి వేయాలి అని చెప్పి ఆయన అనుకుంటుంటే వీళ్ళు ఏంటంటే ఏదో ఒక దందాలు చేసి దౌర్జన్యాలు చేసి కేవలం మనం బాగుపడితే చాలు, పక్కోడు నాశనమైనా పర్లేదు అనేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ఉంది అనుకున్నవాడైతే బయటకు వచ్చేస్తాడు, కానీ లేదనుకున్నవాడు కంపల్సరిగా ఆ పార్టీలోనే ఉంటాడు. సో అలా వాళ్ళు ఆలోచించి దీన్ని ఎలా అయినా చెడగొట్టాలి, అమరావతిని ఎలా అయినా చంపేయాలని కంకణం కట్టుకున్నట్టుగా మాదిరి వెళ్ళి ఏదో ఒక ఇక్కడ లెటర్లు పెట్టివ్వడం. ఎందుకంటే బాబు గారు ఇక్కడ అంతా అందరినీ ఇబ్బంది పెట్టి భూమిని దోచుకున్నారు తప్ప వాళ్ళకై వాళ్ళు ఇష్టపడి ఇవ్వలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరూ అలా దోచుకోలేదు. ఆయన ఇక్కడ అలా చేస్తే ఇక్కడ కంపల్సరీగా రక్తపాతం అనేది జరిగి ఉండేది. కానీ ఒక్క రక్తం బొట్టు కూడా చిందకుండా అందరూ కూడా మన రాష్ట్రం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే సదుద్దేశంతోనే ఒక్క రూపాయి ఆశించకుండా 75% భూమిని రాష్ట్ర ప్రజలకు దారాదత్తం చేశాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంతటి దుర్మార్గమైన మాటలు కఠినంగా మాట్లాడుతూ కూడా వీళ్ళు ఇంకా ఏదో చేయాలని చెప్పి పిటిషన్లు వేయడం అలా చేసినా కూడా వాళ్ళ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అమరావతి అనేది కంపల్సరిగా 100% ప్రపంచ స్థాయిలో అజరామరంగా వెలగబోతుంది. అది బాబుగారి చేతల ద్వారానే. అంటే భూమి ఇవ్వకపోతే మీ పంటలు తగలబెడతామని చెప్పడం కానీ, టేబుల్ మీద గన్నపెట్టి అనాధికారికంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు, మీరు ప్రపంచ బ్యాంకు నుంచి ₹1 కూడా అమరావతికి ఇవ్వద్దు అని చెప్పి రెండోసారి కూడా ఈ ప్రపంచ బ్యాంకు లేఖలు రాయటం అసలు ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ నుంచి రైతులే రాస్తున్నారా, లేదా రైతుల ముసుగులో ఉండి ఎవరైనా రాయిస్తున్నారంటారు?
సరే ఒక విషయం ఆలోచిద్దాం. నిజంగా ఆయన అలాంటి దుర్మార్గ పనులు చేసేవాడే అయితే ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద ఏమి ఒక లేనిపోని కేసులు బనాయించేసి అర్ధాంతరంగా అరెస్ట్ చేసి ఎక్కడో నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేత అయినటువంటి ఆయన్ని చాలా దుర్మార్గంగా 56 రోజుల పాటు జైల్లో మగ్గబెడితే అలాంటి దుర్మార్గ ఆలోచనలు ఆయనకే కనుక ఉంటే మరి ఈరోజు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి ఫస్ట్. సో అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఏదైనా కూడా భగవంతుడు చూసుకుంటాడనే నమ్మకంతో సో పోనీ ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారనే ఆలోచన ఉన్నవారే తప్పత ఆయన ఎలాగైనా ఆయన అభివృద్ధికే కంకణం కట్టుకున్నాడు. దాన్ని తప్పితే కక్షపూరితమైనటువంటి వ్యవహారాలకి ఆయన ముందుకెళ్ళడు. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ముందుకు వెళ్ళనివ్వడు. ఉద్రేకపూర్వకంగా ఉండేవాళ్ళు ఉంటారు కార్యకర్తలు, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇన్నాళ్ళు అయింది ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేదు, ఎన్నో కేసులు ఉన్నాయి, క్షణం తలుచుకుంటే చాలు ఆయన్ని ఇప్పటికైనా బెయిల్ రద్దు చేసేసి జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకు చేయట్లేదు? అలాంటి వ్యక్తి ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం ఈ రకంగా రైతులు అన్ని 5 ఏళ్ళు ఉద్యమం చేస్తుంటేనే ఆయన ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు. ఈయనకి ఏమన్నా బాధ ఉందా రైతులంటే? పైపెచ్చు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకొని ఆ రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎవరిది కష్టపూరితమైనటువంటి ఆలోచనలు? ఎందుకు అలాంటి పనులు చేస్తారు? రైతుల్ని ఎలా అయినా మనస్తాపంతో ఏదో ఒకటి చేసి ఉద్యమాన్ని అణచివేసి చంపేయాలన్న కోరిక ఆయనకే ఉంది. అందుకే మా మీద లాఠీ చార్జీలు కూడా చేశారు. కానీ ఆయన హయాంలో, బాబు గారి హయాంలో అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదు కదా. ఎంత వ్యత్యాసం ఉంది, నక్కకి నాగలో అనుకుంటా వ్యత్యాసం ఉంది. మరి అలాంటి ఏం లేదు. దుష్ప్రచారాలు చేయటం, ఏదో ఒకటి ప్రజల్లో అబద్ధాన్ని సృష్టించి అవే నిజమని నమ్మించేసి ఇక్కడ అమరావతిని చంపేయాలి, అది వాళ్ళ యొక్క ఆలోచన. కానీ బాబు గారు వాటినన్నింటినీ తిప్పికొట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి అటు బీజేపీని ఇటు జనసేన పార్టీని కలుపుకొని ఎలా అయినా సరే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఆయన వచ్చిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా ఎంతోమందిని పారిశ్రామికవేత్తల్ని అటు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలని కనుక్కుంటూ ఎంతోమందికి టెండర్లకు కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అది కొంతమేరకు ఆగింది. కానీ ఇది అయిపోయిన తర్వాత వెంటనే 3 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపు తీసుకొస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ హామీని వారు నిలబెట్టుకుంటారనే మేము నమ్ముతున్నాం. అంటే కరకట్టను కూడా 4 లేన్లుగా విస్తరిస్తామని చెప్పేసి ప్రకటించింది కూడా ప్రభుత్వం. గతంలోనే దీనికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక శిలాఫలకాన్ని కూడా వేశారు. ఆ బ్రిడ్జిని విస్తరించడం కానీ కరకట్ట మొత్తాన్ని కూడా 4 లేన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు చేయలేని పరిస్థితి మనం చూస్తాం. మరి వీళ్ళు చేస్తారని ఏమైనా నమ్మకం ఉందా మీకు? వారి వల్ల ఏది కాదని వారు వచ్చిన 6 నెలల్లోనే అందరికీ అర్థమైపోయింది. ఎవరైతే చేస్తారని నమ్ముతారో వాళ్ళనే మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరిగా అది చేసి చూపిస్తారనే నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ రింగ్ రోడ్ కానివ్వండి, ఇక్కడ 4 లైన్స్ రోడ్వే కానివ్వండి, అలాగే బ్రిడ్జ్ కానివ్వండి, అన్నీ మ్యాక్సిమం పూర్తయిపోతున్నాయి పనులు వచ్చేసి. ప్రజలకి ఇప్పుడు అంటే ఇక్కడ రాజధాని నిర్మాణ పనులు ఏదైతే కొనసాగుతూ ఉంటే ఆ టైంలో ఇక్కడ జనాభా పెరుగుదల కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా దగ్గరగా కనెక్టివిటీగా రోడ్డు వే ఉంటే అది అందరికీ సులభతరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి ఇలాంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. కాబట్టి అందరికీ అంటే త్వరగా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా చాలా వరకు ఈ వెంకటపాలెం బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. అలాగే కరకట్ట విస్తారణ కూడా వాళ్ళు తప్పనిసరిగా చేసి చూపిస్తారనే నమ్మకం మాకైతే ఉంది.